నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి చూద్దాం. ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నగరంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది కాంచీపురం శివారులో విష్ణు కంచి అని పిలుస్తారు. ఇది అనేక ప్రసిద్ధ విష్ణు దేవాలయాలకు నిలయం. 40 ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే అరుదైన విగ్రహం. అత్తి చెట్టు కలపతో పూర్వకాలంలో 9 అడుగుల దేవుడి విగ్రహాన్ని చెక్కి దాన్నే గర్భగుడిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. దీనిని బ్రహ్మదేవుడి ఆదేశాలతో విశ్వకర్మ చెక్కినట్టు పురాణాలు చెబుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో అడుగడుగునా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇక కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సుమారు 1000కి పైగా ఆలయాలున్నాయి. దక్షిణ పదంలోని ఏకైక మోక్షపురి కంచి. ఇక్కడ శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన వైష్ణవ క్షేత్రంగా ఇది విరజల్లుతుంది. ఈ ఆలయంలోనే బంగారు, వెండి బల్లులుంటాయి. పురాణాల ప్రకారం ఒకసారి సరస్వతి ఆగ్రహానికి గురైన బ్రహ్మదేవుడు తన శక్తులను కోల్పోయాడు. వీటిని తిరిగి పొందడానికి కాంచీపురంలోని అది అడవులలో అశ్వమేధ యాగం నిర్వహిస్తున్నాడు. బ్రహ్మ యాగాన్ని భగ్నం చేయడానికి అసురులు రాక్షసులతో కలిసి సరస్వతి వేగావతి నదిని ఆ ప్రాంతం గుండా పారించింది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆదివరదర్ అగ్ని రూపంలో దర్శనమివ్వగా సరస్వతి శాంతించింది. దీంతో బ్రహ్మదేవుడు యాగం నిరాటంకంగా సాగింది. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడంతో దివ్యమైన యాగ సమయంలో దేవశిల్ప విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. అనేక వందల ఏళ్లు ఈ స్వామి పూజలు అందుకున్నారు. అయితే 16వ శతాబ్దంలో మహమ్మదీయులు దండయాత్రల సమయంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం దోపిడీకి గురైంది. అయితే సంపదలను దోచుకున్న శ్రీ వారి మూర్తికి ఎలాంటి హాని కలగరాదని ఉద్దేశంతో అక్కడ ఆనంద పుష్కరిణిలో నిరాళి మండపం పక్కన చిన్న మండపం అడుగు భాగంలో స్వామివారి విగ్రహాన్ని భద్రపరిచారు. లోపలికి నీళ్లు చేరకుండా వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున దాచిపెట్టారు. అయితే పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహం గురించి ఆనవాళ్లు తెలియకపోవడంతో పరిస్థితి సర్దుకున్నాక గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు. కొన్నేళ్లకు పుష్కరిణి ఎండిపోవడంతో అందులో దాచిపెట్టిన మూలమూర్తి దర్శనమిచ్చారు. అన్నేళ్లు నీటిలో ఉన్న చెక్కు చెదరని ఆ విగ్రహాన్ని బయటికి తీసి తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. 48 రోజుల పాటు పూజలు నిర్వహించి తిరిగి కోనేరు అడుగు భాగానికి పంపించేశారు. అలా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరిచిన శ్రీ అత్తి వరదరాజ స్వామిని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. 9 అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం ఈ సమయంలో మొదటి 38 రోజులు శయన భంగిమలోనూ చివరి 10 రోజులు నిలబడి ఉన్నట్టుగా దర్శనమిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.